సీఎం జగన్ పై దాడి ఘటన మీద ఈసీ ఆరా తీసింది. విజయవాడ సిపికి ఎన్నికల ప్రధాన అధికారి ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. రేపట్లోగా నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేశారు. దాడికి పాల్పడ్డ వారిని త్వరగా గుర్తించాలని ఈసీ కోరింది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది క్లూస్ టీం. ఇక ఘటనా స్థలంలో వేలిముద్రల సేకరణ చేపట్టారు. పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నిన్న రాత్రి విజయవాడలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో జరుగుతున్న బొత్స యాత్రలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. ఆయన గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద రాయి విసరటంతో కంటి పై భాగంలో బలమైనటువంటి గాయమైంది. ఈ క్రమంలో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించడం జరిగింది. అటు చంద్రబాబుతో పాటు సిపిఎం నేతలతో పాటు ఇతర నాయకులు కూడా ఈ ఘటన మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలంటూ కూడా వారు కోరినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందన్న దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని కూడా అన్ని పార్టీల నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక సీఎం స్థాయి వ్యక్తికి సరైన భద్రత లోపాలు ఉన్నాయన్నటువంటి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. గతంలో రాయలసీమ ప్రాంతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంలో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద చెప్పు విసిరే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ ఘటన తర్వాత అయినా కనీసం పోలీస్ యంత్రాంగం మేల్కొన్నటువంటి దాఖలాలు అయితే కనిపించడం లేదు. సీఎం భద్రత విషయంలో వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. నిన్న రాత్రి జరిగినటువంటి ఘటనను గనక మనం ఆ విజువల్స్ ను గనక మనం చూసుకున్నట్లయితే ఎక్కడైనా సెక్యూరిటీ సిబ్బంది ఒక ప్రధానమైనటువంటి విఐపి భద్రత విషయంలో చాలా అలర్ట్ గా ఉంటారు. కానీ రాత్రి జరిగినటువంటి ఘటనలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద రాయి విసిరిన సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మోకాళ్ల మీద చేతులు పెట్టి ఉండటం ఆయన చుట్టూ ఒక రౌండప్ చేసి ఆయన భద్రత మళ్లీ ఇంకేదైనా ప్రమాదం పొంచి ఉంటుందేమో అన్నటువంటి అలర్ట్ కావాల్సినటువంటి పోలీసు సిబ్బంది వాళ్ళంతా కూడా అదే విధంగా ఉన్న స్థానంలో నిలబడిపోవడం, ఆ దృశ్యాలు గనక మనం చూస్తే భద్రతా వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మాజీ పోలీసు ఉన్నతాధికారులు ఆ దృశ్యాలను నిన్న రాత్రి కూడా చూసిన తర్వాత కొంత భద్రతా వైఫల్యం అక్కడ చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తా ఉంది. కనీసం ముఖ్యమంత్రికి సరౌండ్ చేసి ఆయన్ను ప్రొటెక్ట్ చేసే ప్రయత్నాలు ఏవి కూడా అక్కడ ఉన్నటువంటి ఆయనకు రక్షణగా ఉన్నటువంటి పోలీసు సిబ్బంది చేయలేదన్నటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి అక్కడ పర్యటిస్తున్న సందర్భంలో కనీసం పవర్ కట్ లేకుండా చూసుకోవటం లాంటి చర్యలేవి చేపట్టకపోను, ఇలాంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ఏవి కూడా తీసుకోలేదన్నటువంటి ఆరోపణలనే వినిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి సీఎం జగన్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా స్పందించింది. వెంటనే దీని మీద విచారణ జరపాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఆయన ఎన్నికల అధికారి అక్కడ ఉన్నటువంటి పోలీసు ఐపీఎస్ అధికారి రాణాతో కూడా మాట్లాడటం జరిగింది. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదికను అందజేయాలని కూడా అటు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జరిగిన ఘటన మీద ఇప్పటికే పోలీస్ యంత్రాంగం కూడా స్థానికంగా ఉన్నటువంటి క్లూస్ టీం ద్వారా కొంత అక్కడ ఏం జరిగింది, ఎంత దూరంలో నుంచి రాయి వచ్చి తగిలి ఉంటది, ఆ ప్రదేశాన్ని ఏంటి అనేది గుర్తించే ప్రయత్నం అయితే చేశారు. పలువురిని అదుపులో కూడా తీసుకున్నారని మనకు సమాచారం ఉంటుంది. అయితే దాడికి పాల్పడింది వాళ్ళ కాదా అనేది ఇంకా పోలీస్ యంత్రాంగం నిర్ధారించాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి వేలి ముద్రలు ఇతరత్ర ఈ దర్యాప్తుకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా అక్కడ పూర్తి స్థాయిలో నిమగ్నమై ఆ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే భద్రతా వైఫల్యం జగన్మోహన్ రెడ్డి దాడి విషయంలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీని మీద ఒక పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. బాధ్యులైనటువంటి అంటే భద్రతా
పరంగా వైఫల్యం చెందినటువంటి పోలీసు యంత్రాంగం మీద కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నటువంటి అభిప్రాయాన్ని అయితే పలువురు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.